ఇదొక సంచలనంగా మారింది. ఈయన పేరు పీటర్ నవర్రో. ఈయన సీనియర్ వైట్ హౌస్ ఆహ్, ట్రేడ్ అనలిస్ట్ అనమాట. ట్రేడ్ అడ్వైజర్ బేసిక్‌గా. అంటే ట్రంప్‌కి సీనియర్ అడ్వైజర్స్‌లో ఈయనొకడు. సో, ఈయన గతంలో గూడా ఇండియా మీద ఇట్లాంటి కామెంట్‌లే జేశాడు. ఇప్పుడు ఫాక్స్ న్యూస్‌లో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బ్రాహ్మిన్స్ ఇన్ ఇండియా ప్రాఫిటీరింగ్ అట్ ద ఎక్స్‌పెన్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్ అనేది చెప్పాడు. దాంతో పాటు ఆహ్, ఇండియా ఆహ్, రిచ్ రి మన ఆయిల్‌ని 30, 40% డిస్కౌంట్‌కి రష్యా నుంచి కొని, దాన్ని రిఫైన్ చేసి డీజిలు, జెట్ ఫ్యూయలు ఇలాగ మళ్ళీ యూరప్‌కి లేకపోతే అమెరికాకి ఫుల్ ప్రైజ్‌లు అమ్ముతుంది. అంటే దానివల్ల ఎనార్మస్ ప్రాఫిట్స్‌ని పొందుతుంది. ఈ ప్రాఫిట్స్ అన్నీ కూడా బ్రాహ్మిన్స్‌కి ఎళ్ళిపోతుంది. పేద ప్రజలకి అందట్లేదు. ఇండియాలో ప్రజలకి అందట్లేదు గానీ బ్రాహ్మిన్స్‌కి ఎళ్ళిపోతుంది. ఈ లాభాలన్నీ బ్రాహ్మిన్స్ అనుభవిస్తున్నారనేది ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మామూలుగా ఇండియాలో ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే అడిగేవాళ్ళు. బ్రాహ్మిన్స్ అంటే ఎవరికెళ్తుంది? అక్కడేం అడగలేదు. ఆ స్టేట్మెంట్ పాపులర్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మోడీ ఎస్‌సీఓ అంటారు. ఎస్‌సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. దానికి 14 మంది అటెండ్ అయ్యారు. చైనాలో జరుగుతుంది. దానికి మోడీ వెళ్ళడం, ముఖ్యంగా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అండ్ ఆహ్, చైనా ప్రెసిడెంట్ జియాపింగ్ వీళ్ళిద్దరితో ఆయన గంటలు గంటలు గడపడం. ఈ న్యూస్ అంతా బయటకొస్తున్న టైంలో ఈయన పీటర్ నవర్రో ఇచ్చిన ఈ స్టేట్మెంటు సంచలనంగా మారింది. ఇది వివాదాస్పదంగా మారింది. దీని మీద ఇండియన్ బిజినెస్ మెన్ కావచ్చు, ఇండియన్ మీడియా కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు చాలామంది ఖండిస్తున్నారు. ప్రియాంక చతుర్వేది స్టేట్మెంట్ ఇచ్చింది. తర్వాత సంజీవ్ సన్యాల్ అని ఎకనామిస్టు ఆయన దీన్ని ఖండించాడు. అసలుకి తనకి ఇండియన్ కాస్ట్ సిస్టమ్ మీదే అవగాహన లేదు. ఈ పీటర్‌కి నోటికొచ్చిన అవాకులు చవాకులు వాగుతున్నాడు. ఇది అహంకారపూరితమైంది. ఇండియన్ కుల దీంట్లోకి ఇతను నిర్మాణంలోకి ఇతను ఎంటర్ కావడం కరెక్ట్ కాదు. ఇది వ్యాపారం వేరు, కులం వేరు. దీనికి సంబంధించి మాట్లాడడం కరెక్ట్ కాదని కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటే, అసలు బ్రాహ్మణ ఇండస్ట్రియలిస్టులు ఎవరున్నారు ఇండియాలో? వాళ్ళ దగ్గరికి ఈ పెట్రోల్ కెమికల్స్, ఈ పెట్రోల్, క్రూడ్ ఆయిల్ గానీ ఇదంతా వాళ్ళేమో వ్యాపారం చేస్తున్నారా? అన్న చర్చ కూడా మొదలైంది. సో, దీంట్లో ప్రధానంగా మనకు అర్థం అవ్వాల్సిందేంటంటే ఆహ్, అమెరికాకి చాలా కోపంగా ఉంది ఇండియా మీద. ఎందుకంటే వాళ్ళు 50% టారిఫ్స్ విధించినా కూడా ఇండియా ఎక్కడా తలొగ్గట్లేదు. సో, కాళ్ళ బేరానికి రావట్లేదు. నిన్న చాలా కాలం తర్వాత ట్రంప్ కూడా మళ్ళీ ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే ఇండియా ఇప్పుడు మేము జీరో టారిఫ్స్ విధిస్తాము మీ దాని మీద అని వస్తుంది. బట్ టూ లేటు. అంటే ఇండియా కాళ్ళ బేరానికి వస్తుంది. అయినా మేము ఒప్పుకోవట్లేదు అన్న పద్ధతిలో ఆయన ఇచ్చాడు. కానీ అందరికీ తెలిసిపోయింది. ఇండియా కాళ్ళ బేరానికి రావట్లేదు. ఇండియా చైనాతో, రష్యాతో దగ్గరవుతుంది అన్నది ఇదైపోయింది. మరోవైపు ఏందంటే అమెరికాలో గూడా ట్రంప్‌కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు చాలామంది దీన్ని తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఇండియా అమెరికాకి శత్రువు కాదు ఇప్పటికి గూడా. ఓన్లీ ఒక విషయంలో రష్యా నుంచి ఆయిల్ కొంటుంది అన్న విషయం ఒకటి. రెండోది రెసిప్రకల్ టారిఫ్స్ అంటారు. అంటే మా దేశం నుంచి మీ దేశానికి వస్తున్న దాని మీద నువ్వెంత ఏస్తావో, నేను గూడా అంతే ఏస్తాను అనేది అమెరికా చెప్తుంది. అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే దాని మీద ట్యాక్స్‌లు ఎక్కువున్నాయి. ట్యాక్స్ అంటే టారిఫ్స్. దాన్ని ఆహ్, మనం వేరే పదం వాడతాము. వాళ్ళు టారిఫ్స్ అంటారు. సో, కస్టమ్స్ డ్యూటీ అంటాం మనం. సో, కస్టమ్ డ్యూటీ మనం ఎక్కువేస్తాము. అమెరికాకి వెళ్తున్న మన దీని మీద వాళ్ళు ఎక్కువ వేయట్లేదు. దీన్నే రెసిప్రకల్ టారిఫ్స్ అని చెప్పి 25% ఏసాడు ట్రంప్. దాని తర్వాత మనకు పనిష్మెంట్‌గా రష్యా నుంచి ఆయిల్ కొనొద్దనేది వాళ్ళు శాంక్షన్స్ విధించారు 2022లో. ఉక్రెయిన్ మీద రష్యా దాడి మొదలైన తర్వాత రష్యా మీద శాంక్షన్స్ విధించారు. రష్యా నుంచి ఏ వస్తువులు కూడా కొనకూడదని. ఇండియా వినట్లేదు. ఇండియా ఆయిల్ కొంటుంది. ఎందుకంటే అంతకుముందు ఇరాన్ దగ్గర కొన్నప్పుడు శాంక్షన్స్ వల్ల ఇండియా ఆపేసింది. కానీ రష్యా నుంచి ఆపేస్తే మనకు వేరే దగ్గర అమెరికా నుంచో లేకపోతే గల్ఫ్ కంట్రీస్ నుంచి తెచ్చుకోవడం కష్టంగా ఉంది. మనకి 85% ఆయిల్ అవసరాలు ఇంపోర్టే చేసుకోవాలి. 15% మాత్రమే మన ఇండియాలో ఉత్పత్తి అవుతుంది ఆయిల్. సో, కాబట్టి అతిపెద్ద ఆహ్, ఇంపోర్ట్స్ కాబట్టి మన తక్కువకి వస్తుంది కాబట్టి 30, 40% తక్కువకి రావడం అయితే అది
బిలియన్ డాలర్ల లాభాలు వస్తాయి కాబట్టి మనం రష్యా నుంచి కొంటున్నాం. సో అట్లాగే రష్యా నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు, S-400 డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం కొంటున్నాం. అయితే మనకంటే కూడా చైనా ఎక్కువగా ఉంటుంది యాక్చువల్. కానీ చైనా మీద 30% వేసి మన మీద ఏమో 50% వేయడం, రెండు కలిపి చేయడం అనేది ఇప్పుడు వ్యతిరేకించే అంశము. దానివల్ల ఆ, ఆ, మనం ఇప్పటికి కూడా అమెరికాతో కూడా మంచుకొని ఉన్నాం. అమెరికాకి మనకు కూడా క్వాడ్ అనే ఒక సంస్థలో మనం ఉంటున్నాం. అంటే ఇంటర్ గవర్నమెంటల్ సెక్యూరిటీ ఫోరం అది. అంటే ఆస్ట్రేలియా, జపాను, అమెరికా, ఇండియా క్వాడ్ అనే సంస్థలో ఉంటున్నాం. అది నిజానికి చైనాకి ఇబ్బంది కూడా. ఎందుకంటే ఏషియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రయోజనాలకి భంగకరంగా ఈ క్వాడ్ పనిచేస్తుంది. దాంట్లో ఉంటున్నాం. అయినా కూడా మనం మళ్ళీ చైనాతో దగ్గర అవుతున్నాం. ఇది ఏంటంటే జియో పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే, అందుకనే మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్న. ఇది థర్డ్ పార్టీ వైపు నుంచి మీరు చూడకండి, చైనాతో ఇండియా రిలేషన్షిప్స్ అనేవి, లేదా రష్యాతో ఇండియా రిలేషన్షిప్ అని థర్డ్ పార్టీ యాంగిల్ నుంచి చూడొద్దని చెప్తున్నాడు. ఆయన మోడీ చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు చైనా ఒక పక్క పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది. మొన్న యుద్ధంలో కూడా చైనా ఆయుధాలని పాకిస్తాన్ వాడింది. మనమేమో మళ్ళీ చైనాకి దగ్గర అవుతున్నాం. ఇది ఎట్లా కరెక్ట్ అనేది కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కరెక్ట్ అది. ఎందుకు కరెక్ట్ అంటే ఇవి చాలా స్పీడ్గా రిలేషన్షిప్స్ మారిపోతున్నాయి. ఈ రిలేషన్షిప్స్ మారిపోయే క్రమంలో ఇండియా ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలుస్తాము, ఎవరితోనైనా దూరం అవుతాము. మనకి ఇండియా ప్రయోజనాలు ముఖ్యం. సో ఇండియా